And now come to the legend అని చెప్పాలి, the one of the finest actor అని చెప్పాలి, and amazing star అని చెప్పాలి, the one. సో సూర్య గారు మీ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడాం కదా, దాని తర్వాత అక్కడ ఆపోజిట్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడదాం. సూర్య గారు వెంటనే చేసుకుందాం అనగానే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు చూసారా, ఇట్స్ లైక్ అడ్మైర్ చేస్తారు అందరూ. ఇంకా అది చూసి నేర్చుకోవచ్చాము యాక్టింగ్, నాకు తెలిసి కొత్తగా వచ్చేవాళ్ళు ఆ రేంజ్లో. ఆఫ్టర్ లైక్ ఆయన ఎక్స్ప్రెషన్ చూస్తే ఇంకా మోర్ ఆయన మీద ఇంకా ప్రేమ కలుగుతుంది, ఆయన మీ మీద చూపించే ప్రేమ చూస్తే అక్కడ. అండ్ ఇంకొకటి, సూర్య సార్ ఐస్కి అందరూ అమ్మాయిలు ఫ్యాన్స్, ఆయన ఐస్తోనే చెప్పేస్తారు ఏది చెప్పాలన్నా కూడా. It's like a superpower. Yeah. You know? He is, tana eyes lo enta thousands of expressions unnai that it is sometimes very hard, you know. But at the same time, it's easier to perform because every shot lo tana oka real, he's very real in front of the camera, and he's very honest, and it helps you as an actor to play off that honesty. పైగా ఇన్ని ఇయర్స్గా చేస్తున్నారు ఆయన, సేమ్ అదే గ్రేస్, అదే గ్లో, అదే గ్లామర్. నాకు అది సీక్రెట్ కావాలి ఆఫ్. మీకు కూడా చెప్పలేదా? నాకు చెప్పలేదు. నేను ఐ ఆస్క్డ్ హిమ్ హౌ ఇస్ హీ లుకింగ్, హీ ఇస్ బెటర్ విత్ ఏజ్ ఇన్ ఫ్యాక్ట్, యు నో. సో అమేజింగ్. యా. సో ఒకసారి ఇప్పుడు నేను సూర్య గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఐస్లోకి చూస్తూ మాట్లాడుతూ నా క్వశ్చన్ మర్చిపోయాను నేను. హ్యాపెండ్ యాక్చువల్లీ ఇంటర్వ్యూలో. ఐ మెన్షన్ దట్, అది చెప్పాను కూడా నేను ఆయనకి. సో నా క్వశ్చన్ మర్చిపోయాను నేను మిమ్మల్ని చూసి అని. ఎప్పుడైనా మీకు డైలాగ్ మర్చిపోవడం జరిగిందా? నాకు జరిగిందా సెట్లో ఏ రోజైనా? ఒక సీన్లో, బట్ ఇట్ వాజ్ బికాజ్ నేను అది సీన్లో ఐ వాజ్ లివింగ్ దట్ షాట్ ఆనెస్ట్లీ, అందుకే మర్చిపోయాను అది డైలాగ్. బట్ నేను కంటిన్యూ చేస్తాను, ఐ డెంట్ లెట్ ఇట్ స్టాప్ మీ. అండ్ యాక్చువల్లీ అది బాగుంది, బికాజ్ నార్మల్గా వెన్ వీ టాక్ ఒక బ్రేక్ ఉంది, వీ ఫర్గెట్, వీ చేంజ్, అండ్ దాట్ హెల్ప్డ్ మీ ఇన్ మై పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ. బట్ ఐ వాజ్ వెరీ ఇన్ ద ఎమోషన్, అండ్ దాట్ ఈస్ వై ఐ ఫర్గాట్ ద లైన్. రైట్. సో ఎమోషన్ అంటే కార్తిక్ సుబ్బరాజ్ ఆయనలో ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఎమోషన్ హోల్డ్ చేయడం. యూనో కమర్షియల్, యాక్షన్, యూనో మాస్, పవర్ఫుల్ ఫిలిమ్స్ చెప్తూ కూడా హీ ఆల్వేస్ హోల్డ్ ఎమోషన్స్. యూనో అమేజింగ్ వేలో ఆయన హోల్డ్ చేస్తారు, అమేజింగ్ వేలో దాన్ని తీసుకొస్తూ ఉంటారు ఇన్ దిస్. సో ఆ ఎమోషన్ పోర్షన్ ఏ రేంజ్లో ఉంటుంది? యాజ్ ఎనీ గుడ్ ఫిల్మ్, ఒక మంచి ఫిల్మ్లో ఎమోషన్ లేదంటే అది ఇంట్రెస్ట్ పోతుంది. రైట్. ఐ ఫీల్ ద మెయిన్ థింగ్ ఈజ్ ఎమోషన్. ఒక ఫైట్ చేయడానికి కూడా ఎందుకు ఫైట్ చేస్తున్నారు మీరు? ర్యాండమ్లీ ఒక ఫైట్ అది కనెక్ట్ అవుట్, ఇఫ్ ఇట్ డజంట్ కనెక్ట్ విత్ పీపుల్ దే విల్ నాట్ ఎంజాయ్ ఇట్. సో ఇందులో కూడా మీరు ఆల్రెడీ టీజర్లో చూసారు, ద మెయిన్ థింగ్ ఇస్ ద కోర్ ఆఫ్ వాట్ ద ఎమోషన్ అండ్ ద లవ్ ఇస్. సో ఇట్స్ డెఫినెట్లీ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. యా, డెఫినెట్గా ఆయన ఇంత అందమైన అమ్మాయి కోసం పెళ్లి చేసుకోవడానికి గొడవలు మానేశారా లేదా? వాళ్ళ నాన్న దగ్గర పని చేయడం, థియేటర్లో చూడండి ఇది డెఫినెట్గా.